నమస్తే వెల్కమ్ టు విజిల్ నేను మీ స్వాతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సహా ఎన్నో భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ బాలు పాటకు ఓ ప్రత్యేకత ఉంది. కేంద్రం కూడా ఎస్పీబీని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2020 ఆగస్టు 5న ఎస్పీబీ కోవిడ్ చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబర్ 25న బాలు తుదిశ్వాస విడిచారు. 1946లో నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు బాలు. 1966లో పద్మనాభన్ నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న సినిమాతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. అప్పటి నుంచి బాలు పాట లేని సినిమా లేదు. బాలు కోసం రికార్డింగ్ కూడా వాయిదా వేశారు సంగీత దర్శకులు. బాలు స్వరానికి, ప్రాంతాలకు అతీతంగా అభిమానులున్నారు. ఖండాంతరాల్లో కూడా బాలుకు ఇప్పటికీ అభిమానులున్నారు. అలాంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇప్పుడు మరణించిన 5 ఏళ్ల తరువాత ప్రాంతాలు అంటగడుతున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారు. డిసెంబర్ 15న బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటును కొంతమంది తెలంగాణ వాదం ముసుగులో అడ్డుకుంటున్నారు. బాలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని వితండవాదం చేస్తున్నారు. అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం కాదు. వినండి, మేము ఆయనతో మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడండి, మేము మాట్లాడి కదా. కాదంటే మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా, వారంటే గుర్తుపడతాం. ఎవరో మాట్లాడతారు కదా. ఆగు బై సాబ్, ఆగు, అక్కడ మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. ఏమైంది, మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి. పక్క మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా, తీసేదాన్ని తప్పేమున్నది. అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంచుకుంటే ఎట్లండి, ఆయనకు తెలియదు. నేనంటే గుర్తుపడతా. మీరు సుధాకర్ గారా, శివలేఖ సుధాకర్ గారా, మాకు ఎరికే. ఓకే, మీరు ఎరికే. మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటున్నారు మరి? అవును, తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు. అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు ఉంచుకుంటారు? నాకు కూడా తెలియదు కావచ్చు. అరే ఏం వినండి, వితండవాదం కాదు అయితే 100%. ఏం వితండవాదం నాకు తెలియదు. నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి? చెప్తే మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడలేకపోతున్నారు. కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు. మీడియా అని చెప్పినాక ఎందుకు ఉంచుకుంటున్నారు? నిజానికి కళకు ప్రాంతీయ హద్దులు లేవు. ఇదే మాటను ఒక వర్గం చెప్తుంటే ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన అంశమని మరో వర్గం వింత వాదన చేస్తోంది. రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ ప్రముఖుల విగ్రహాలే ఉండాలని ఉద్యమకారుడి ముసుగు వేసుకున్న పృథ్వీరాజ్ వితండవాదం చేస్తున్నారు. తెలంగాణ గడ్డపైన గద్దర్, అందెశ్రీ వంటి మహానుభావులకు మాత్రమే గౌరవం దక్కాలని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటులు ఎస్పీబీ బంధువు శుభలేఖ సుధాకర్తో పృథ్వీరాజ్ గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కళాకారులను ప్రాంతాలకు అతీతంగా చూడాలని శుభలేఖ సుధాకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా సరే పృథ్వీరాజ్ మాత్రం దాడి చేసేందుకు యత్నించారు. కళలకు హద్దులేమిటన్న సుధాకర్ మాటను తప్పుపట్టిన పృథ్వీరాజ్ గతంలో తెలంగాణ గీతం పాడేందుకు ఎస్పీ బాలు అంగీకరించలేదన్నారు. అందుకే ఇప్పుడు ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు చేసేందుకు అంగీకరించేది లేదన్నారు. అయితే ఈ వ్యవహారంపై మరో వర్గం మాత్రం తమ ప్రశ్నలకు పృథ్వీరాజ్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ వంటి ప్రముఖుల విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు. ఇక జూబ్లీ హిల్స్ లో దాసరి నారాయణరావు, రామానాయుడు, ఎల్వి ప్రసాద్ విగ్రహాలు ఉన్నాయని, వారి విగ్రహాలకు లేని అభ్యంతరం ఎస్పీబీ విషయంలో ఎందుకు అని నిలదీస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని, కళకు ప్రాంతాలు అంటగట్టడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిసెంబర్ 15న విగ్రహావిష్కరణకు హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.